నమస్తే ఆంధ్రప్రభ. మీ బాబు బహదూర్ సచ్చిబాద్. ఈరోజు మనమందరికీ తెలుసు, మహిళా బిల్లు బీగిపోయింది. అంటే ఎంతో ఘనంగా గత 2 రోజులుగా నారీ శక్తి నందన్ అధినియం అనేటువంటి ఈ చట్టం కోసం అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి ఎంతో గొప్పగా మాట్లాడారు. సభలోకి రాగానే మహిళామణులకి అధికారం ఇస్తాము, అధికారంలో సగం భాగమే కాదు, కావాలంటే మొత్తం ఇస్తామన్నట్టుగా మాట్లాడారు. అంటే మహిళలంటే మా మాతృ దేవతలు అని చెప్పారు. చాలా బాగుంది. కానీ బిల్లుకు వచ్చేసరికల్లా అందరూ వ్యతిరేకించారు. అంటే ఇక్కడ అందరూ వ్యతిరేకించారని ఎందుకంటున్నానంటే, కూటమి ప్రభుత్వం ఏమో తీసుకొచ్చి బిల్లును ప్రవేశపెడితే ఎన్డీఏ కూటమేమో వ్యతిరేకించింది. ఇది మనం ఏమనుకుంటున్నామంటే, ఇండియా కూటమికి మహిళలంటే గౌరవం లేదు, ఆ మహిళా బిల్లు రావడానికి అస్సలు ఇష్టం లేదు, వీళ్ళు పూర్తిగా దొంగలు, దోషులు, వీళ్ళని ఎండగట్టాల్సిందే అనేటువంటి ఫీలింగు అందరికి కలుగుతుంది. కానీ యాక్చువల్గా ఈ బిల్లుని ఇప్పటికెప్పుడు ఎలా తీసుకొచ్చారు? అసలు మహిళల మీద అంత గౌరవం ఎలా పెరిగింది? నిజం చెప్పాలంటే గత 40 ఏళ్ళుగా మహిళలకి పార్లమెంట్లో స్థానం కల్పించండి అని చెప్పేసి మహిళా లోకం పోరాడుతూనే ఉంది. సరే, ప్రతి ప్రభుత్వం వస్తుంది, అధికారంలోకి వస్తుంది, అదిగో మహిళా బిల్లు, ఇదిగో మహిళా బిల్లు అంటున్నారు, కానీ ఎవరు వెళ్ళట్లా. మరి అకస్మాత్తుగా మన నరేంద్ర మోడీ అద్భుతమైనటువంటి ఆలోచన చేశాడు. మాతృదేవో భవ అన్నాడు, నమో మాతృదేవో భవ అన్నారు. ఇన్ని బాగానే ఉన్నాయి. మరి మాతృదేవో భవ అంటూనే పాలు తాగి ఏం గుద్దారో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ ఈ బిల్లు ఆమోదం పొందటానికి పార్లమెంటు సభలోని మగ పురుగులు ఎవరికి ఇష్టం లేదు. వీళ్ళేమో ఓకే అంటే వాళ్ళేమో నోకే అన్నారు. దీనికి కారణాలు ఒకటి ఉన్నాయి, చెప్తాను మీకు. అసలు ఈ మహిళా బిల్లుని తీసుకురాకముందే మీకు తెలుసో తెలీదో, మన ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచి లక్ష్మీబాయి అనేటువంటి ఒక ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అంటే మహిళలకి మన వాళ్ళు ఇచ్చే గౌరవాలు చెప్తున్నాం మీకు. మరి ఇక్కడ గౌరవం చెప్తానే ఉన్నారు, మహిళలకి స్థానం ఇవ్వాలంటున్నారు, కానీ బిల్లులు మాత్రం వెనక్కి తిప్పి కొడుతున్నారు. నిన్న జరిగిన సన్నివేశం ఒకసారి చూసుకుందాం మనం. మోదీ గారు వచ్చారు, మీరు కనుక ఈ బిల్లుని ఆమోదించకపోతే మహిళల ముందు చులకనైపోతారు, మహిళలు మిమ్మల్ని ఊడ్చేస్తారు, చీపురుతో ఊడ్చేస్తారు అన్నట్టుగా భయపెట్టారు. ఇక అమిత్ షా గారు అయితే ఇంకా చాలా ఎక్కువ చెప్పారు. వీళ్ళు నిజం చెప్పాలంటే ఆ బిల్లు ఆమోదం పొందాలనే విషయం ప్రభుత్వానికి లక్ష్యం ఉందా లేదా? ఆ ప్రభుత్వానికి లక్ష్యం ఉంటే మహిళలందరికీ తప్పనిసరిగా అధికారంలో భాగం పంచాలనేటువంటి ధ్యేయము, లక్ష్యం, టార్గెట్, ఫోకస్, ఇలాంటి ఎన్ని పదాలను వాడుకోవచ్చు మనం. ఇవన్నీ ఉంటే అసలు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు పునర్విభజన బిల్లుని ఎందుకు తీసుకొస్తారు? ముందు నారీ బిల్లుని పెట్టేయచ్చు కదా, నారీ శక్తి బిల్లుని పెట్టేసి ఆమోదం పొందొచ్చు కదా. అయితే దీనికి ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నారీ శక్తిని గనక, ఆ బిల్లుని గనక, అంటే మహిళా బిల్లుని గనక ఆమోదిస్తే ఇప్పుడు 543 మంది ఎంపీలు ఉన్నారు. దాంట్లో 3వ వంతు అనగానే 180 మంది ఎగిరిపోతారు. 180 మంది మగ మహారాజులు మళ్ళీ వాళ్ళ భార్యలను తీసుకొచ్చి ఎంపీలు చేసుకోవాలి. ఇది భయం. సరే, ఈ భయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏమంది? ఏమీ లేదండి, 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తాము, పునర్విభజన చట్టం ప్రకారంగా 50% సీట్లు పెంచుతామన్నారు. దానికి ఎవరు కాదనరు. మరి ఎందుకని వీళ్ళు వ్యతిరేకించారు? ఇండియా కూటమి ఎందుకు వ్యతిరేకించిందంటే ఈ పునర్విభజన పేరుతో వాళ్ళ చేతిలోని ఇలాకాలని ధ్వంసం చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. కుప్పం నియోజకవర్గం తీసుకుందాం. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అత్యధికం. అంటే రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చి అమలు జరిగితే కుప్పం నియోజకవర్గంలో మహిళలకి రిజర్వ్ అయిపోద్ది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటారు? వేరే స్థానం వెతుక్కోవాలి. మరి అలాగే పులివెందులు చూద్దాం. పులివెందుల్లోనూ అది కూడా మహిళలు ఎక్కువ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 135 స్థానాలు మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ స్థితిలో ఈ పునర్విభజన చట్టం వచ్చిందంటే, ఈ పునర్విభజన చట్టం ప్రకారంగా విభజన చేసుకోవాలంటే వీళ్ళు ఎత్తుగడలు చాలా ఉంటాయి. అంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్న చోట ఆ మండలాన్ని వేరే సరిహద్దు నియోజకవర్గాన్ని పంపించడము, మగాళ్ళు ఎక్కువ ఉన్న చోట తెచ్చుకోవటము, అంటే వీళ్ళకి అవసరమైనట్టు. అంటే ఎస్సీ నియోజకవర్గాలని విడగొట్టడము, ఎస్టీ నియోజకవర్గాలను విడగొట్టడము, అలాగే వీళ్ళకి ప్రతీకారంగా ప్రత్యర్థులుగా ఉన్న నియోజకవర్గాల్ని రిజర్వేషన్లకు తొక్కడం, ఇలాంటి చర్యలన్నీ జరుగుతాయనే ప్రస్తుతం పునర్విభజన చట్టాన్ని ఇండియా కూటమి వ్యతిరేకించింది. అన్నిటికంటే దాంట్లో ఇంకో మాట కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకి తగిన ప్రాతినిధ్యం ఉండదు, తగిన స్థాయి పెరగదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కూడా వ్యతిరేకించాయి. ఈ అంశాలలో ఇప్పుడే ఆ పునర్విభజన చట్టం పెట్టే కంటే నిజంగా మహిళల మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మహిళా బిల్లు అయ్యేది. ఆ మహిళా బిల్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి 2029 కదా ఎలక్షన్ అయ్యేది. అప్పటికి పునర్విభజన చట్టం తెచ్చుకోవచ్చు, ప్రస్తుత జనాభా ప్రకారంగా విభజించుకోవచ్చు. ఆ సమయం చేసుకోవడానికి వీళ్ళు ఎందుకు భయపడ్డారు? ఇక్కడ ఒకటే లెక్క, వీళ్ళు మనుధర్మ పీఠాధిపతులు. ఆడవాళ్ళని గౌరవిస్తాము అంటూనే ఆడవాళ్ళకి శటకోపం పెడతారు. శటకోపం పెట్టగానే మనం ఏం అనుకుంటున్నామంటే దీవిస్తున్నారు అనుకుంటాం. దీవెన కాదు, కింద కాళ్ళు చూపిస్తున్నారన్నమాట. అదే రీతిలో ఇక్కడ మహిళా బిల్లుని ఆడవాళ్ళకి దక్కకుండా చేశారు. ఇంకో విషయం కూడా ఉంది దీంట్లో. ఎక్కువగా ఏం చెప్తారంటే మాతృదేవత, మనం ఆడవాళ్ళని మనం గౌరవించాలంటారు. అంటూనే అన్నీ వ్యతిరేక పనులే చేస్తుంటారు. ఇక అన్నిటికంటే ముఖ్యం, మన భారతదేశంలో ఎప్పటికైనా సరే మహిళా బిల్లు అనేది రావడం ఖాయమే, కానీ నేనే తీసుకురావాలి. దీనికి ఒక కథ ఉందండి. చిన్న పిట్టగద ఒకటి ఉంది. 2 కొడుకులు వస్తారు రాత్రిపూట పనికెళ్ళి. అరే రేపు పొద్దున్నే అమ్మకి ఇగో ఈ గుడిసె కూల్చేద్దాం, మంచి ఇల్లు కట్టేద్దాం, అమ్మకి పట్టుచీర వడ్డానం కూడా కొందాంరా అని ఇద్దరు చర్చించుకుంటారు. ఆ మాటలు వాళ్ళ అమ్మ అనుకుంటుంది, ఈ తాగుబోతే అసలు ఇంతే, పందిరి తీసి మంచం వేస్తారు అని పడుకుంటుంది. తెల్లారిలే చూస్తే వీళ్ళిద్దరు కనపడరు. అదే రీతిలో ఈ పార్లమెంటు అసలు యాక్చువల్గా ఇంత అత్యవసర పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయాల్సిన పనే లేదు. ఓ పక్కన ఎండలో, ఓ పక్కన 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో ఇక్కడ గమనించండి, పశ్చిమ బెంగాల్లోనేమో మమతా బెనర్జీ పీఠం వేశారు. ఆవిడని వెంటనే అక్కడి నుంచి తొలగించాలి, అది బీజేపీ లక్ష్యం. ఇక తమిళనాడు ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి అంతంత మాత్రమే. ఎందుకంటే ఒక కర్ణాటకలోనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే తెలంగాణలో కూడా పుంజుకుంటుంది. ఇక తెలంగాణలో పుంజుకుంటుంటే, ఆంధ్రాలో కూడా పుంజుకుంటుంటే, తమిళనాడులోనే బేస్ కోల్పోతుంది. అక్కడ బేస్ ఏర్పాటు చేసుకోవాలంటే ఆడవాళ్ళ ఓట్లు కావాలి. ఈ 2 రాష్ట్రాల్లోనే, అంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోనే మహిళా ఓటర్లు అత్యధికం. వాళ్ళే కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. సో వీళ్ళని బీజేపీకి, అంటే బీజేపీ మన కోసమే ఈ చట్టం తీసుకొచ్చింది, ఈ ఎన్డీఏ ప్రభుత్వమే మహిళల కోసం ఆలోచిస్తుంది అనేటువంటి ప్రచారం కోసం, అంటే ఈ 2-3 రోజుల ప్రచారం కోసమే పార్లమెంట్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళకి తెలుసు ఇది ఎలాగో వీగిపోతుందని తెలుసు కూడా. ఈ బిల్లు వీగిపోవాలా, ఈ బిల్లు వీగిపోతే ఎన్డీఏ కూటమిని ఊడ్చేయాలా, ఇష్టం వచ్చినట్టు తిట్టిపోయాలా, దాంతో ప్రజలకు వాళ్ళు దూరం కావాలా, ఇది మెయిన్ టార్గెట్తో మన ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. సో వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత చేసినా సరే, ఎప్పటికైనా సరే
నిజంగా మహిళా బిల్లును తీసుకువస్తే భారతదేశం మాత్రం అభివృద్ధి చెందుద్ది. ఎందుకంటే మహిళల్లోనే నిర్ణయాత్మక శక్తి ఉంటుంది. ప్రతి అంశాన్ని వాళ్ళే చక్కగా సరిదిద్దగలరు. అలాంటి స్టేట్లు ఉన్నాయి. కానీ ఎంతసేపు మనం ఏం చేస్తున్నామంటే మనకే అన్నీ మనకే కావాలనుకుంటున్నాం. ఇది ఈరోజు మనం మాట్లాడుకున్న అంశాల్లో మహిళా బిల్లు వీగిపోవడానికి కారణం కేవలం ఇండియా కూటమే కాదు, ఎన్డీఏ కూటమి కూడా బాధ్యత వహించాల్సిందే. రెండు పక్షాలు మహిళలకు అన్యాయం చేశాయి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.